హాయ్ హలో వెల్కమ్. ఏంటి సౌజన్య యాపిల్ తీసుకొని వచ్చింది, ఏమైనా కథ చెప్తుందా అనుకుంటారా? కథ కాదు, ఇవాళ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా నేను ఫ్రూట్స్ తినడం గురించి. అబ్బా, ఫ్రూట్స్ తినడం గురించి కూడా నువ్వు చెప్తేనే మాకు తెలుస్తుందా? ఫ్రూట్స్ తినడం గురించి నేను చెప్పట్లేదు, ఫ్రూట్స్ ఎలా తినకూడదు అంటే ఫ్రూట్స్ జనరల్గా మనం తినేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పులు ఉంటాయి, వాటిని అవాయిడ్ చేస్తే మనం ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల మనం ఏదైతే అనుకుంటామో ఈ న్యూట్రిషనల్ వాల్యూస్ మనకి వెళ్తాయి, మన హెల్త్ ఎంత బాగుంటుందని చెప్పి ఏదైతే మనం అనుకుంటామో అవన్నీ పర్ఫెక్ట్ గా జరుగుతాయి. సో ఫ్రూట్స్ తినేటప్పుడు మెయిన్ గా మనం చేసే ఒక 5-6 తప్పులు చెప్తాను మీకు. అవి చేయకుండా ఉంటే ఫ్రూట్స్ తినడం వల్ల మీకు కలిగే ప్రయోజనం 100% కలుగుతుంది. సో ఈ వీడియో చివరి దాకా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఎప్పుడు చెప్పే మాటే, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా పేజ్ ఫాలో అవ్వండి, సౌజన్య నాగర్ నా ఫేస్బుక్ పేజ్, సౌజన్య_నాగర్ నా ఇన్స్టా ఐడి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ పార్టిసిపేషన్. ఇంకెక్కువ విషయాలు, ఇంకెక్కువ మాటలు, కబుర్లతో కాలక్షేపం చేయకుండా మీకు యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ వీడియో స్టార్ట్ చేసిస్తాను. మనకి తెలుసు మనం ఫ్రూట్స్ ఎందుకు తింటామండి, మంచిగా విటమిన్స్, మినరల్స్, ఫైబర్, వాట్ నాట్, అసలు ఫ్రూట్స్ లో లేని సుగుణాలు ఏమీ లేవేమో అనిపిస్తుంది. అంత మంచి న్యూట్రియంట్స్ అవన్నీ దొరుకుతాయి కాబట్టి మనం ఎక్కువగా ఫ్రూట్స్ ని ప్రిఫర్ చేస్తుంటాం. సో ఫ్రూట్స్ తినడం ఎంత మంచిదో, ఫ్రూట్స్ తినేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంకా మంచిది. సో జనరల్ గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి? తొక్క తీసి తినడం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిలే ఉంది, యాపిల్ ని ఖచ్చితంగా మనం తొక్క తీసే తింటాం, ఎందుకంటే మనకి రకరకాల భయాలు, ఆ పైన వ్యాక్స్ ఉంటుంది, అది కడుపులోకి వెళ్తే డేంజర్, ఇట్లాంటి భయాలు ఉంటాయి కదా. సో పీల్ ఆఫ్ చేసి తింటాం. బట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, యాపిల్ మనం ఎప్పుడు తొక్కతో తింటామో అందులో మామూలుగా తొక్క తీసేసిన దానికంటే 50% ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయంట. అండ్ మోర్ ఓవర్ క్యాన్సర్ కానీ, అల్జైమర్స్ కానీ, ఇట్లాంటి రకరకాల రోగాల్ని నివారిస్తాయట. సో మరి మనకి భయం కదా ఫ్రూట్స్ యాజ్ ఇట్ ఈస్ తినాలంటే, మరి ఏం చేయాలంటే పెద్దగా ఏం వరి అవ్వద్దు, కొంచెం గోరువెచ్చటి నీళ్లలో ఉప్పు వేసి అందులో ఫ్రూట్స్ ని కాసేపు ఉంచి, యాపిల్స్ ఇలాంటివి అంటే దేన్నైతే తొక్కుతో తినాలో వాటిని దానిలో ఉంచి కాసేపు తర్వాత బాగా శుభ్రంగా చేత్తో రుద్ది కడిగితే ఏవైతే మనం భయపడతామో అలాంటివన్నీ పోతాయి. సో మీరు ఈజీగా తినొచ్చు. సో అలాంటివి తొక్కుతో తింటేనే చాలా మంచిది అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అదొక ఇంపార్టెంట్ విషయం. ఇంకొకటి, మీల్స్ తో ఎప్పుడు కలిపి తినొద్దంట. మనకి చాలా మందికి ఉండే అలవాటు ఏంటంటే, చాలా మందికి జనరల్ గా ఉండే అలవాటు పెరుగన్నంలో అరటిపండు తినడం, లేకపోతే పెరుగన్నంలో మామిడి పండు తినడం, ఇట్లాంటి చాలా అలవాట్లు ఉంటాయి. ఇంకొంతమంది డైనింగ్ టేబుల్ మీదనే ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటారు, ఫ్రూట్స్ ఫుడ్ అన్ని కలిపి తినేస్తుంటారు. అలా అస్సలు తినకూడదంట. ఎందుకంటే మనందరికీ తెలుసు ఫ్రూట్స్ మనం ఎందుకు తింటాం, ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ తింటాం కదా. ఈ ఫైబర్ ఏమవుతుందంటే మనం తినేటప్పుడు అంటే అన్నం తిన్నప్పుడు అది ప్రాసెసింగ్ అంటే ఏదైతే డైజెషన్ ఉంటుందో దానికి ఫైబర్ స్లో డౌన్ చేస్తుంది. అంటే ఫైబర్ మనకి పొట్ట నిండుగా ఉంటుంది ఫైబర్ ఇంటేక్ వల్ల, ఇవన్నీ మనకి తెలుసు. మనం ఫుడ్ తో కలిపి ఫ్రూట్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రూట్స్ ద్వారా వెళ్ళిన ఫైబర్ మన లోపల మన జీర్ణ ప్రక్రియని చాలా స్లో డౌన్ చేస్తుంది అనమాట. దానివల్ల ఎప్పుడు కూడా ఫ్రూట్స్ మీల్స్ కలిపి తినకూడదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఎప్పుడు తినాలి అంటే 2 hours ముందు కానీ లేకపోతే ఒక 2 hours తర్వాత కానీ తినండి. ఎట్టి పరిస్థితుల్లో మీల్స్ ని ఫ్రూట్స్ ని మాత్రం మిక్స్ చేయొద్దు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి, పెద్దగా ఫ్రూట్స్ తిండండి, మావాడు జ్యూస్ తాగుతాడు. జనరల్ గా ఎవరైనా సరే వాళ్ళ పిల్లల గురించి మనం జనరల్ గా చెప్పుకునే మాట, మావాడు ఫ్రూట్స్ తిండండి, వాడు జ్యూస్ తాగుతాడు. లేకపోతే మా అమ్మాయి పెద్దగా తినడానికి ఇష్టపడదండి, అందుకని ఆమెకి జ్యూస్ చేసి ఇచ్చేస్తాం మేము. ఇది ఎప్పుడు చేయొద్దండి, ఎప్పుడు చేయొద్దు. ఇన్ ద సెన్స్ ఎక్కువ చేయొద్దు. ఫ్రూట్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా తినడం చాలా మంచిదంట. ఎట్టి పరిస్థితుల్లో హాయిగా నమిలి తినడం వల్ల చాలా మంచిది. జ్యూస్ అయితే మనం జ్యూస్ చేసుకుని ఒక గ్లాస్ తాగేస్తాం, దానివల్ల పొట్టలో ఈ యాసిడిక్ నేచర్ ఎక్కువ పెరుగుతుంది. మోర్ ఓవర్ ఫైబర్ ఎక్కడ అందుతుందండి, మనం ఎప్పుడైతే జ్యూస్ చేస్తామో దానిమ్మ కానీ ఇంకొకటి కానీ జ్యూస్ చేసి వడగొట్టినప్పుడు ఆ పల్ప్ అంతా పోతుంది. సో అసలు ఫైబరస్ కంటెంట్ అనేది పోతుంది. సో ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే ప్రయోజనం చేకూరాలో అది చేకూరదు. మోర్ ఓవర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కూడా. సో వీటన్నిటిని అరికట్టాలంటే ఫ్రూట్ ని యాజ్ ఇట్ ఈస్ గా హాయిగా నమిలి తినండి. కొరుక్కునో కట్ చేసుకునో చక్కగా నమిలి ఆస్వాదిస్తూ తినండి. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకొకటి, రెఫ్రిజిరేటెడ్ ఫ్రూట్స్ అసలు తినొద్దు అని చెప్తున్నారు. అంటే మనకి చాలా ఫ్రూట్స్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం, హాయిగా చల్లగా ఉంటుందని చెప్పి. ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఫ్రూట్స్ యాజ్ ఇట్ ఈస్ గా తీసేసి తినొద్దు, ఎందుకంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ని తగ్గిస్తాయట. మరి ఏం చేయాలి?
జనరల్ గా ఫ్రూట్స్ ని ఫ్రెష్ గా తెచ్చుకొని కన్జ్యూమ్ చేయడమే బెటర్. ఒక రోజు 2 రోజులు అయితే పాడవవు బయట పెట్టినా కూడా. బట్ ఒకవేళ పెట్టాల్సి వస్తే మాత్రం దాన్ని బయటకు తీసి ఒక 1 hour ముందు, మనం ఎప్పుడైతే తిందాం అనుకున్నామో దానికి 1 hour ముందు బయటికి తీసి పెట్టి అప్పుడు తినాలి. యాజ్ ఇట్ ఈస్ గా ఫ్రిడ్జ్ లోంచి తీసి తినేయకూడదు. దానివల్ల కామన్ సెన్స్ పాయింట్ అండి, దానివల్ల మనకి గొంతు దగ్గర కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో అట్లా రిఫ్రిజిరేటెడ్ ఫ్రూట్స్ అస్సలు తినొద్దని చెప్తున్నారు. ఇంకొకటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే, సరే ఇన్ని విషయాలు చెప్పావు, అసలు ఎప్పుడు తినమంటావు ఫ్రూట్స్ సౌజన్య అంటారా? సౌజన్య కాదు, ఎక్స్పర్ట్స్ దీనికి చెప్తున్నది ఏంటంటే, మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్, లంచ్ ఈ రెండిటికి మధ్య టైం ఉంటుంది కదా, లేదా లంచ్ కి స్నాక్స్ కి మధ్య టైం, ఇలాంటి మధ్య టైంలో అంటే అది అయిన గంట తర్వాత ఇది చేసే గంట ముందు, ఇట్లాంటి మధ్య టైంని ఐడియల్ టైం అంటారు. ఆ టైంలో ఫ్రూట్స్ తింటే మంచిదట. సో మనం రెగ్యులర్ గా చేసే పనుల్లో, మొన్న బేకింగ్ మిస్టేక్స్ అని పెట్టాను ఒక వీడియో, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇట్లా మనం రెగ్యులర్ గా చేసే పనులేనండి, మనకి బాగా తెలిసినవే. కాకపోతే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల దానివల్ల రావాల్సిన పూర్తి బెనిఫిట్స్ మనం పొందలేకపోతాం. సో ఇవాళ చెప్పిన ఈ మిస్టేక్స్ రిపీట్ చేయకండి. ఈసారి నుంచి ఫ్రూట్స్ తినేటప్పుడు సౌజన్య చెప్పిన విషయాలు కాదు, సౌజన్య నేర్చుకుని మీకు చెప్పిన విషయాల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలా చేస్తే మనం ఫ్రూట్స్ తినడం వల్ల ఏవైతే మనకి అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా మనం పొందగలుగుతాం. అండ్ సాధ్యమైనంత వరకు కూడా పిల్లలకి ఫ్రూట్స్ తినిపించడానికే ట్రై చేయండి. జ్యూస్లు అలవాటు చేస్తే, జ్యూస్ అయితే తొందరగా తాగేస్తే అయిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా దానికే అలవాటు పడతారు. ఫ్రూట్స్ తినడం వల్ల, నమిలి తినడం వల్ల మనకి చిగుళ్ళు ఇవన్నీ బలపడడంతో పాటు నమలడం వల్ల మొత్తం మన నోట్లో సెలైవా, నేను ఇదివరకు చెప్పాను, సెలైవాతో కలిసి ఫుడ్ లోపలికి వెళ్తుంది, దానివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మనకి ఫ్రూట్స్ లో ఉండే ఫైబర్ ఇట్లాంటివన్నీ కూడా మనకి బాడీకి సమకూరుతాయి. సో ఈసారి నుంచి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఫ్రూట్స్ తినండి, చాలా హ్యాపీగా హెల్తీగా ఉండండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ బాగుంది, అందరికీ వెళ్ళాలి అనుకుంటున్నారా? అస్సలు ఆలస్యం చేయకుండా షేర్ కొట్టండి. ఇంకా ఫ్రూట్స్ గురించి ఇంకా నేనేమైనా మిస్ అయితే పాయింట్స్ మీరు కూడా నాకు చెప్పొచ్చు కింద మెసేజ్ రూపంలో. మీకేం తెలుసు ఫ్రూట్స్ గురించి, ఫ్రూట్స్ తినడంలో ఎలాంటి తప్పులు మనం చేస్తుంటాం, అవన్నీ మీరు చెప్తే మన ఫ్యామిలీ అందరూ కూడా మెసేజెస్ చదువుతున్న వాళ్ళు తెలుసుకోగలుగుతారు. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఖచ్చితంగా షేర్ చేయండి మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.